నమస్తే ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం. హాజరైన ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం. జెడ్పీ అభివృద్ధి కోసం బాబుని కలుస్తామన్న కత్తెర సురేష్ దంపతులు. వైసీపీకి రావెల కిషోర్ రాజీనామా. ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యమని స్పష్టత. ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకుని రావడానికి ప్రధాని మోడీ రేయింబవళ్లు కష్టపడ్డారని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో ప్రధాని మోడీతో కలిసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. గుంటూరు జిల్లా పరిషత్తులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి త్వరలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కలవబోతున్నామని కత్తెర సురేష్, క్రిస్టినా దంపతులు వెల్లడించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జెడ్పీకి 70 నుండి 100 కోట్ల నిధులు రావాల్సి ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి స్పందించలేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారని, ఎవరు జగన్ ని నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఎన్నికలకి 15 నెలల ముందు తాము జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ప్రయత్నించినా కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యపడుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. అనూహ్యమైన ఊహకందని విజయాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు గుంటూరు ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే విజయానికి ముఖ్య కారకులైనటువంటి అధినేత, తెలుగుదేశం నాయకులు, పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరియు జనసేన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధినేత అయినటువంటి భువనేశ్వరి గారికి, పురంధరేశ్వరి గారికి మరియు లోకేష్ గారికి, అలాగే మన ప్రధాని మోడీ గారికి, వీరందరికీ నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. ఈ విజయానికి కారకులైనటువంటి వారిలో ఈ మీడియా వారు కనిపించినటువంటి 4వ సింహం ఈ మీడియా వారే. ఎందుకంటే ఈ కంటక నాయకుల యొక్క నిజస్వరూపాన్ని ధైర్యంగా పేపర్లో కానివ్వండి, మరి మాట్లాడి కానివ్వండి, ప్రజలకు అందించి నాయకులు చేస్తున్నటువంటి నిజస్వరూపాన్ని ప్రజలకు అందించి వీరు నిజమైనటువంటి మరి ఒక యోధులుగా నిలబడి ఈ విజయానికి కారకులు అవటానికి మరొక మరి గొప్ప వ్యక్తులుగా నేను భావిస్తున్నాను. క్రిస్టినా అనేటువంటి నేను గత 12 సంవత్సరాల నుండి వైఎస్ఆర్సీపీలో ఒక
మంచి నాయకురాలుగా, ఒక కార్యకర్తగా, నాయకురాలుగా పార్టీకి మరి పనిచేసి నేను ఎన్నో విధాలుగా అవమానాలు, ఎన్నో విధాలుగా బాధలు ఎదుర్కొన్నటువంటి నేను ఈరోజు మీ ముందు నిజాన్ని పెట్టాలని నిర్ణయించుకుంటున్నాను. గత 12 సంవత్సరాల క్రితం 2014లో పార్టీలో నేను మరి పార్టీ ఎలక్షన్లో నిలబడి తక్కువ మెజార్టీతో ఓడిపోయినటువంటి సంఘటన. తర్వాత నేను ఓడిపోయిన తర్వాత జగన్ గారి దగ్గరికి వెళ్ళి మరి నేను ఉండనన్న ఈ పార్టీలో నేను ఇంకా ఈ యొక్క రాజకీయాన్ని నేను చేయలేను, నియోజకవర్గానికి నేను వదిలిపెట్టేస్తాను అన్నప్పుడు జగన్ గారు ఒక మాట అన్నారు, అమ్మా ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలి, నేను వెనుకున్నాను, నువ్వు వెళ్ళి మళ్ళా నువ్వు నియోజకవర్గంలో నువ్వు పనిచేయమన్నారు. అన్నప్పుడు మరలా నేను నియోజకవర్గంలో 5 సంవత్సరాలు నేను మరి అక్కడ నేను ఎంతో కష్టపడ్డాను. నేను, సురేష్ గారు, నా భర్త గారు ఎంతో ఆ పార్టీలో కష్టపడ్డాము. మరి అక్కడ ఇన్ఛార్జిగా కూడా పనిచేశాను. నేను ఈ పని చేశాను. చివరి క్షణం వరకు కూడా వారు నీదే ఆ యొక్క సీటు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అయితే చివరిలో తక్కువ సమయంలో వేరే వ్యక్తికి ఆ సీటు ఇచ్చి మరి నన్ను పక్కన పెట్టేసి నేను పడ్డ కష్టాన్ని కానీ, నేను పడ్డ శ్రమను కానీ జగన్ గారు గుర్తించినటువంటి పరిస్థితి విషయాలతో ఏర్పడింది ఇది. మరి దీన్ని మరి అందరికీ న్యాయం చేయాలి. గ్రామీణాభివృద్ధి అంటే ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధిలోనికి నడిపించాలి. మరి ఇలా నడిపించాలంటే మాకు కావలసినటువంటి మరి నిధులను మాకు అందించాలి. కనీసం మాకు రావాల్సినటువంటి నిధుల్ని ఏ రోజు కూడా ఆయన మాకు, నేను ఎన్నోసార్లు మరి నేను వారు పేపర్లు తీసుకొని వెళ్ళి, సార్ మాకు ఇలా మరి సీనరేజ్ రావాలి, మరి 15th పైన ఫైనాన్స్ రావాలి, ఇట్లా మరి మైనింగ్ రావాలి, ఇలా ఈ ఎన్నో డబ్బులు మాకు రావాల్సి ఉంది. మరి నేను లిస్టు తీసుకొని వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఆ పేపర్లు తీసుకొని చూడటం, పక్కన పెడతాం, ధనంజయ రెడ్డి గారినో లేదంటే కేఎన్ఆర్ గారినో పిలిచి అన్న ఇది తీసుకోండి, ఇది చూడండి, అమ్మకి చేయండి అని చెప్పడం. వాళ్ళు పేపర్లు తీసుకొని వెళ్ళి పక్కన పెడతారో ఏం చేస్తారో తెలీదు. తర్వాత వాటి గురించి ఇంకా ప్రస్తావనే ఉండదు. ఇలా ఎన్నోసార్లు, కొన్ని 100 సార్లు నేను ఇలా పేపర్లు తీసుకొని వెళ్ళి మరి మాకు రావాల్సినవి ఉన్నాయన్న, కనీసం నేను ఇప్పుడు ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, లేకపోతే ఎంపీలకు కానివ్వండి, లేదంటే జడ్పీటీసీలకు కానివ్వండి, వాళ్ళకి చేయవలసినటువంటి చిన్న పనులు కూడా నేను వాళ్ళకి సహాయం చేయలేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో నేను ఎంత మానసిక వ్యాధిని అనుభవించానంటే, ఒకానొక సందర్భంలో వారి చేత వారు నన్ను దుర్భాషలాడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి వాటిని నేను చెప్పుకోలేని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితిలో నేను అన్న నాకు ఇవి రావాలి, మీరు ఇవ్వకపోతే నేను చాలా కష్టపడతాను, మీరు నాకు ఆ పదవి ఇచ్చి కూడా ఉపయోగం లేదు, మీరు నాకు ఇవ్వాలన్నప్పుడు ఆయన మరి పట్టించుకున్నటువంటి పరిస్థితే లేదు. సరే, నా తర్వాత నీకు అది కాదు, నీకు మరి వేరే సీటు నీకు ఇస్తాను, మరి ఎర్రగొండపాలెంలో సీటు ఇస్తాను అని చెప్పేసి అక్కడ మళ్ళీ మీకు ఎర్రగొండపాలెంలో సీటు ఉంది, అక్కడ మీరు వెళ్ళండి అని చెప్పి అని తర్వాత మళ్ళీ మాట మార్చి తర్వాత వాడు వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలా ప్రతి ఒక్క మాటని వాళ్ళు వెనక్కి తీసుకోవడం, మాట ఇవ్వడం, వాళ్ళు వెనక్కి తీసుకోవడం. 15 నెలలు అన్న నీతో నేను మాట్లాడాలి, ఎలక్షన్ ముందు 15 నెలలు నీతో మేము మాట్లాడాలి, మేము నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇక్కడ
వ్యక్తిగతంగా మాకు పర్సనల్గా ఇక్కడ ఈ జడ్పీ పరంగా మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, నీతో మాట్లాడాలి, మాకు ఒక అవకాశం ఇవ్వు, ఒక 10 నిమిషాలన్నా మాకు అపాయింట్మెంట్ ఇవ్వమని అడిగినప్పుడు కనీసం వాళ్ళు మాట విన్నటువంటి పరిస్థితి. ఈరోజు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలుపుతూ ఎన్డీఏ ప్రభుత్వానికి ఆహ్వానిస్తూ ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక గొప్ప విజయం, ఏ రాజకీయ పార్టీకి కూడా ఇంత విజయం ప్రజలు అందించినటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక స్వేచ్ఛ, ఒక సంపూర్ణమైనటువంటి రీతిలో వారు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి అన్నటువంటి విషయాన్ని కూడా ఆలోచించుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక కీలక వ్యక్తిగా, పార్టీ ఇచ్చినటువంటి ఒక క్యాడర్ వ్యక్తిగా నేను ఈరోజు ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. గడిచిన ప్రభుత్వంలో ఏ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడ్డారో, గడిచిన ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా బాధలు పడ్డారో అందరికీ తెలుసు. ఒక సంక్షేమం అనేటువంటి దానితో ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క ప్రభుత్వాన్ని సాగించడం జరిగింది. ఉదాహరణకి జిల్లా పరిషత్ విషయం ప్రత్యేకంగా మీ అందరికీ తెలుసు. కత్తెర హెనీ క్రిస్టినా గారు జిల్లా పరిషత్గా దరిదాపుగా 2.5 సంవత్సరాలు పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. కనీసం జిల్లా పరిషత్కి రావాల్సినటువంటి నిధులు కూడా రానటువంటి పరిస్థితి. ఎన్నిసార్లు మేము వెళ్ళి గోజాడి జగన్మోహన్ రెడ్డి గారిని దరిదాపుగా ఒక 70 సార్లు హెలీప్యాడ్ల దగ్గరికి వెళ్ళి మాకు రావాల్సినటువంటి జిల్లా పరిషత్ నిధుల కోసం ప్రాకులాడి, ఎప్పుడు వెళ్ళినా కానీ చక్కగా నవ్వుతా సమాధానం చెప్పడమే కానీ ఆ కాగితాలు ఆ పక్కనున్నటువంటి ధనుంజయ రెడ్డి గారికి, కేఎన్ఆర్కు ఇవ్వటం జరుగుద్ది. కానీ ఆ కాగితాలు కనీసం మరి చెత్తబుట్టలో వేస్తారో ఎక్కడ వేస్తారో కూడా తెలియదు. మరలా దానికోసం దరిదాపుగా మేము 30 నెలలు తిరగడం జరిగింది. 30 నెలలు దరిదాపుగా సీఎంఓకి తిరిగి కాళ్ళు అరిగిపోయి కనీసం మమ్మల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క జిల్లా పరిషత్కి రావాల్సినటువంటి నిధులు దరిదాపుగా ఒక 70 కోట్ల నుంచి 100 కోట్ల పైన రావాలి. ఇంతవరకు మరి ఆ డబ్బులు, ఆ నిధులు రాకుండా ఎంతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి చూసాం. రాష్ట్రంలో రౌడీ రాజ్యం పోయి రామరాజ్యం వచ్చిందని తెలుగుదేశం పార్టీ నాయకులు రామారావు హర్షం వ్యక్తం చేశారు. అరండల్పేటలోని తెలుగు పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి రామారావు మాట్లాడారు. వైసీపీ కాపు నాయకులకి అసభ్య పదజాలాన్ని వినియోగించడం తప్ప ప్రజలకు మేలు చేయడం రాలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని రానున్న ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కోసమైన ప్రయత్నం చేయాలని హితవు పలికారు. ప్రజలను నమ్మించి వంచి అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సిఆర్పిసి ప్రొసీజర్ని కానీ సివిల్ ప్రొసీజర్ని కానీ కాదని మరి వైఎస్ఆర్పి ప్రొసీజర్ కోడ్ని పాటించి ఒక అరాచకమైన రాజ్యాన్ని పాలనని తన వంది మాగాదులతో స్థాపించి మరి రాష్ట్రంలో చేసినటువంటి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, వాళ్ళ యొక్క మరి
చేష్టలు మనం ఎన్నాళ్ళు చూసాము. మరి దానిలో ముఖ్యంగా వాళ్ళ ఉద్యమగాదులు మరి కొడాలి నాని గారు, అంబటి రాంబాబు గారు, రోజా గారు, గుడివాడ మరి అమర్నాథ్ గారు, మరి పెన్ని నాని గారు, వాళ్ళు పలికినటువంటి మరి విచ్చలవిడి వాగ్బానాలు, విచ్చలవిడిమైనటువంటి మరి మాట తీరు ప్రజల్లో అసహ్యం వేసింది. జగన్ మీద కానీ మరి వైఎస్ఆర్పీ ప్రభుత్వం మీద కానీ ఈ పాలన మీద కానీ ఇసుక పుట్టి మిమ్మల్ని మరి ఇంత ఘోరంగా ఓడించారు. ఈ ఓటమిని తెలుసుకోకుండా కూడా ఇప్పుడు మరి తిరిగి ప్రగల్భాలు పడుతున్నారంటే మరి మీ నీచమైనటువంటి హేయమైనటువంటి మీ పంద ఇప్పటికైనా మార్చుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తూ, మనవి కాదు హెచ్చరిస్తూ, మరి ఇంత ఘోర ఓటమికి జగన్ని దూరంగా నెట్టి మరి తెలుగుదేశం పార్టీని, జనసేనని, బీజేపీ కూటమిని ఆదరించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ సందర్భంగా మేము అభినందనలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ఈ గుంటూరు జిల్లా మరి పార్లమెంటు స్థాయిలో గెలుపొందినటువంటి పొన్నూరు శ్రీ గీతులు గౌరవనీయులు ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి, తెనాలి నాదెల మనోహర్ గారికి, మరి లోకేష్ బాబు గారికి, శ్రవణ్ కుమార్ గారికి, నజీర్ అహ్మద్ గారికి, మరి గల్లా మాధవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ అరాచక పాలన అంతమంది రాబోయేది శ్రామిక రాజ్యం, శ్రేయ రాజ్యం, రైతు రాజ్యం, రామరాజ్యం అని తెలియజేసుకుంటూ, ఈ ప్రజలందరూ వచ్చే రామరాజ్య మరి చంద్రబాబు గారి పాలనలో అందరూ మంచి జరగాలని, మంచే జరుగుద్దని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ విజయాన్ని అందించినటువంటి ప్రజలందరికీ మా యొక్క దానికి పాటుపడ్డ మరి ముఖ్యులు జనసేన నాయకులు, జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మరి బీజేపీ నాయకులకు అందరికీ సందర్భంగా తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా శాఖ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసేవ కోసం ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేశామని, అయినప్పటికీ అధికారం కోల్పోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకి అధికార పార్టీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు తూర్పు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే నాకు జగనన్నకు తోడుగా ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే ఎల్లప్పుడూ మీకు నిరంతరం నేను అందుబాటులో ఉండి, మీకు తోడుగా ఉండి, మీ కష్టంలో ఇబ్బందుల్లో కూడా నేను ఉంటాను, ఎక్కడికి వెళ్ళట్లేదు. గుంటూరు తూర్పు ప్రజలకి అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నేను ఉన్నాను. అలాగే మన ప్రభుత్వంలో మనమంతా ఈ గుంటూరు తూర్పు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశాము. ఎందుకంటే మీరు చూసుకుంటే పీకలవాగు కానీ దశాబ్దాలుగా నిలిచిపోయిన పీకలవాగుని మన హయాంలోనే చేశాము. అలాగే మీరు చూసుకుంటే పొన్నూరు రోడ్డు కానీ, ఏటుకూరు రోడ్డు కానీ, నందివెలుగు రోడ్డు కానీ, మంగళగిరి రోడ్డు కానీ, అలాగే 33,000 ఇళ్ల పట్టాలు ఇప్పించగలిగాము మన ప్రభుత్వంలో. అలాగే అర్బన్ హెల్త్ సెంటర్స్, దాదాపుగా 11 అర్బన్ హెల్త్ సెంటర్స్, ప్రజలకి నిత్యావసరాలన్నీ, ప్రజలకు కావాల్సిన అన్ని ప్రతి ఒక్కటి మనం చేసుకుంటూ వచ్చాము. అలాగే ఈ రోజు మరి ఎక్కడికి ఎప్పుడు ఏ క్షణాన్నైనా నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఏ విధంగా గతంలో నేను చెప్పానో అదేవిధంగా గుంటూరు తూర్పు ప్రజలందరికీ మేము ఎల్లప్పుడూ తోడుంటాము. అలాగే కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నేను అందుబాటులోనే ఉంటాను. మీ అందరి కోసం నేను నిరంతరం రాజకీయాల్లోనే కొనసాగి మనమందరం కలిసి ప్రజలకి మంచి చేసే విధంగా, ప్రజలకి మంచి చేయించే విధంగా, ప్రతి ఒక్కటి తోడుగుండే విధంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి వైసీపీతో న్యాయం జరుగుతుందని భావించి వైసీపీలో చేరినప్పటికీ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని చెప్పారు. ఈ క్రమంలోనే పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పార్టీలతో సంబంధం లేకుండా ఒక పక్కన సమాజ సేవ చేస్తూనే మరో పక్కన ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేయడమే తన ముందు ఉన్న లక్ష్యమని స్పష్టం చేశారు. మొదటి నుంచి కూడా నేను అంబేద్కర్ వాదిని, బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఆదర్శాలకు, ఆశయాలకు కట్టుబడి నా జీవితం అంతా పనిచేసినటువంటి వాడిని. ఆ తర్వాత భారతదేశంలో అంబేద్కరిజాన్ని బ్రతికించి పెద్ద ఎత్తున ముందుకు తీసుకుని వెళ్ళి
మరో అంబేద్కర్గా పేరొందినటువంటి మాన్యశ్రీ కాన్షీరామ్ గారి దగ్గర నేను 4 సంవత్సరాలు పనిచేసిన విషయం కూడా మీలో చాలామందికి తెలుసు. అంబేద్కర్ వాదినైనటువంటి నన్ను, కాన్షీరామ్ గారి శిష్యుడైనటువంటి నన్ను 2014లో నాకు దైవ సమానులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయటానికి నన్ను ప్రోత్సహించి అవకాశం ఇచ్చారు. వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి తొలి సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చి సమర్థవంతంగా చిత్తశుద్ధితో పేదలకు సేవ చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు. ఆయనకు నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం పార్టీలో నేను కొనసాగలేకపోయాను. అందుకు నేను ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటా. ఆ తర్వాత కూడా అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పనిచేయాలని ప్రయత్నం చేశాను. కానీ దురదృష్టవశాత్తు విజయం కాలేదు. ఇటీవల కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు వచ్చారు. ఎన్నికల సమయంలో ఆయన నిజంగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తాడని నేను నమ్మి ఆ పార్టీలో ఇటీవల కాలంలో చేరడం జరిగింది ఎలక్షన్కు ముందు. అయితే మెజారిటీ ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ ఎన్నికల్లో తిరస్కరించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సొంతం చేసుకోలేదు. ఇదంతా భ్రమ అని చెప్పేసి ఆ తర్వాత తెలుసుకోవటం జరిగింది. అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే అధికంగా సంక్షేమం పేద ప్రజలకు అందాలి అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే సాధ్యం అని చెప్పేసి మెజారిటీ ప్రజలందరూ కూడా భావించి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి చారిత్రాత్మక ఘన విజయాన్ని సాధించి పెట్టారు. ఈ చారిత్రాత్మక ఘన విజయం నభూతో నభవిష్యత్. రాష్ట్రం యావత్తు కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ రాష్ట్రం బాగుపడుతుందని, పేద ప్రజలకు సంక్షేమం సంపూర్ణంగా అందుతుందని అందజేయగలరని విశ్వసించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల కూటమికి పెద్ద ఎత్తున ఓట్లు వేసి కనీ విని ఎరుగని రీతిలో విజయాన్ని సాధించి పెట్టారు. ఈ ప్రజా తీర్పుకి, మెజారిటీ ప్రజల అభిప్రాయానికి నేను కూడా ఆమోదం తెలియజేస్తా ఉన్నా.
ఈ మెజారిటీ తీర్పుని ప్రజల అభిప్రాయంతో నేను కూడా సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. అంతేకాకుండా మిత్రులారా, గత 40 సంవత్సరాలుగా శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో వర్గీకరణ కోసం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరగటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సుదీర్ఘమైన చారిత్రాత్మకమైన 40 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ ఉద్యమం చివరి దశకు వచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నా. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం అని చెప్పేసి నేను భావిస్తున్నా. ఈ సుదీర్ఘమైనటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ సమస్య తప్పకుండా పరిష్కారం జరుగుతుంది వీరి నాయకత్వం అని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను, ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఈ కారణాల వల్ల నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం. హాజరైన ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం. జెడ్పీ అభివృద్ధి కోసం బాబుని కలుస్తామన్న కత్తెర సురేష్ దంపతులు. వైసీపీకి రావెల కిషోర్ రాజీనామా. ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యమని స్పష్టత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.